సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఈరోజు పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఆ తిమోతి అనేటటువంటి కుమారుడికి చెప్తున్న మాట ఏంటంటే, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి ప్రయోజనకరమైన సాధన ఉంటే ఎంతో ఉపయోగపడుతుందండి. ఉదాహరణకి తాపి పని చేసుకునే వారికి చేతిలో తాపి ఉండాలి. అదే బేల్దారి పని అది అంటుంటారు కదా, సిమెంట్ వర్క్ చేసుకునేవారు. అలాగే ఒక వడ్రంగ మేస్త్రికి ఉలి, పదునుగా ఉన్న ఉలి ఏమంటే ఉంటే పని అవుతూ ఉంటుంది. అలాగే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దైవభక్తిలో సంతృప్తి ఉండాలంటున్నాడండి ఇక్కడ. చూడండి, మనం భోజనం చేసిన వెంటనే అమ్మయ్య ఇంకా చాలు, చాలా తృప్తిగా ఉందంటాం. అలాగే దేవుని భక్తిలోకి వచ్చిన తర్వాత మనము తృప్తి కలిగి జీవించాలి అనే మాటని ప్రతి క్రైస్తవుడికి తెలియజేస్తున్నాడండి. కానీ ఈరోజు చాలామందికి ఏం లేదంటే తృప్తి లేదు. ఎందుకు లేదని అంటే, ఒక్కసారి నువ్వు పరలోకం వెళ్తాను అని గ్రహించుకున్న తర్వాత, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ప్రభువు కంటే నీకు తృప్తినిచ్చేది ఏముంది చెప్పు? ఈ జీవితం అశాశ్వతమని, ప్రభువే శాశ్వతమని నువ్వు గ్రహించుకున్నావు కదా. మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు కదా యేసయ్య నామములో. మరి పొందిన తర్వాత ఈ తృప్తిని కాదని, ఇంకెంతకంటే గొప్ప జీవితం ఏముందని మరలా ప్రభువుని విడిచి లోకం వైపు చూస్తున్నావు. దైవ భక్తి అని అంటేనండి, దేవుని ఎదుట చేయవలసిన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జీవించడం. ఇది భక్తి అంటే. ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదండి. నీటిలోని చేప, ఉప్పు నీటిలో ఉన్న చేప ఆ ఒక్క ఉప్పుని ఎలాగైతే అంటించుకోదో, తామరాకు మీద ఉన్నటువంటి ఆ నీరు అలా ముత్యంలా కనిపిస్తుంది కానీ తామరాకు నీటిని అంటించుకోదో, క్రైస్తవుడు కూడా క్రీస్తునందు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడు కూడా సంతృప్తి కలిగి జీవించాల. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేమని గ్రహించుకొని భక్తి కలిగి జీవించాలండి. అయితే ఈరోజు చాలామందికి సంతృప్తి లేదు. క్రీస్తులో ఉన్న ఆయన వల్ల నిత్య జీవం వస్తుందని తెలిసినా ఇంకా మాకు ఏదో లేదు అనే అసంతృప్తిలో నువ్వు ఉంటే క్రీస్తుని పరిపూర్ణంగా గ్రహించుకున్నవాడు కాదు. కనుక ఈరోజు బోధలో, బ్రతుకులో మార్పులు వచ్చాయి. క్రైస్తవ జీవితంలో వ్యత్యాసం వచ్చింది. క్రీస్తును పోలి నడిచిన అపోస్తలుల యొక్క సంతృప్తికరమైన జీవితం చూస్తే ఎంతో ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు శ్రమలు అనుభవించిన సంతృప్తి